ప్రైజ్ ద లార్డ్. మై నేమ్ ఈజ్ పియోనేస్మస్. ఐఎమ్ స్టడింగ్ 8th క్లాస్. అప్పుడు నేను గ్రంథపు చుట్టాలను గురించి వ్రాయబడిన ప్రకారము దేవాన్ని చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చున్నానంటిని. హెబ్రీ 10:7. ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు అవి వ్రాయబడెను. యోహాను 20:31. వారు లేఖనమును గ్రహించినట్లుగా ఆయన వారి మనసు తెరిచి. లూకా 24:45. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగినది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. యోహాను 1:2-3. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువారు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండరని వారితో చెప్పాను. యోహాను 8:12. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఆదికాండము 1:27. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము కాగా మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. రోమా 6:23. ఆయన దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచుతూ ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను 3:16. ఆయన నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను, అది నీ తల మీద కొట్టును, నీవు దాని మెడ మీద కొట్టుమని వారితో చెప్పాను. ఆదికాండము 3:15. నిత్య జీవం అనుగ్రహించునన్నది ఆయన మనకు చేసిన వాగ్దానము. 1 యోహాను 2:25. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, తుదకు అది మరణమునకు త్రోవ తీయును. సామెతలు 14:12. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. యోహాను 1:1. మర్నాడు యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యోహాను 1:29. థ్యాంక్ యూ. శామ్యూయల్